మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారో? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనలు చెల్లించుకుంటున్నామండి. మరి ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 10వ వచనం. నీ ఆవరణంలో ఒక దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క సన్నిధి ఎప్పుడు మనం కోరుకోవాలండి. ఆయన సన్నిధి మనం దగ్గరగా ఉండాలని కోరుకోవాలి. ఆయన సన్నిధికి మనం ఎప్పుడు కూడా దూరం అవ్వకూడదండి. ఎప్పుడు కూడా నిత్యము కూడా దివారాత్రులు కూడా మనం బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన సన్నిధిలో గడపాలన్నదే ఆయన కోరిక, దేవుని యొక్క వాంఛ. మరి అలాంటి స్థితిలో మరి దేవుడు మనల్ని ఉంచాలని మనం కోరుకుందామండి. మరి ఆయన సన్నిధిలో మనం ఒక్క దినం గడిపితే 1000 దినాల కంటే శ్రేష్టం అంటండి. అలాంటి స్థితి మనం కలిగి ఉండాలని మనం కోరుకుందామండి. మరి ఈ దినం మరి ఒక్క దినం గడిపితేనంటండి 1000 దినాల కంటే శ్రేష్టం అంటండి. అలాంటి దీవెన ఆశీర్వాదకరమైన వాగ్దానాలు దేవుడు మన జీవితంలో నెరవేర్పు కలగాలని మనము కోరుకుందామండి. మరి వెళ్ళామా వచ్చామా అన్న ఆలోచన కాకుండా ఆయన సన్నిధిలో మనకున్న ప్రతి అవసరత కూడా మనము ఆయన సన్నిధిలో పెట్టాలన్నమాట అండి. ఆయన సముఖంలోకి తీసుకుని రావాలి మన ప్రార్థన అవసరతలు, మరి కుటుంబ అవసరతలు, మన జీవిత అవసరతలు, మన ఇలాగ ప్రతి ఒక్క అవసరతల గురించి కూడా దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలండి. మరి ఆ ప్రార్థనలన్నీ కూడా ఆయన సముఖంలోకి చేరుతాయి, ప్రార్థన నెరవేర్పు అనేది కలుగుతుంది అనమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని మనము కోరుకుందామండి. అందరికీ మంచి జరగాలని మనం ఎప్పుడూ కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. అందరికీ కనపడాలి ప్రభువా, మరి అందరికీ కనిపించాలి, అందరితోనూ మాట్లాడాలి, నాకు కనిపించాలి, నాతోనూ మాట్లాడాలని ప్రార్థన చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే విశ్వాసంతోనూ గురి కలిగి పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు, మన ప్రార్థనకు నెరవేర్పును కలిగిస్తాడు. ఈ చిన్న వాగ్దానాన్ని ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల నువ్వు దీవించబడతావు, నీ పంపిన వారు, చదివిన వారు దీవించబడతారు. మరి ఈ చిన్న వాగ్దానం నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ, అవును, గాడ్ బ్లెస్ యూ.